ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ టికెట్లకు చెక్ పెట్టేలా హన్మకొండ హైదరాబాద్ ప్రధాన రహదారిపై చేపట్టిన కొత్త కాజీపేట వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. 5 ఏళ్లు దాటినా ప్రయాణికులకు ఇంకా నిరీక్షణ తప్పటం లేదు. 2 ఏళ్లలోనే పనులు పూర్తి చేసి వారధిని అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు ఆర్భాటంగా పనులు ప్రారంభించినా ఆ వేగం పనుల్లో మచ్చుకైనా లేదు. యంత్రాంగం పర్యవేక్షణలేమి, ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయంతో 72 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న వంతెన 3 అడుగులు ముందుకు 7 అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. కాజీపేట వంతెన పనులు సాగుతున్న తీరుపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వరంగల్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ కూడా పెరుగుతూ వస్తుంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలకు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే హన్మకొండ హైదరాబాద్ రహదారిపై కాజీపేట వంతెన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 5 ఏళ్లు దాటుతున్న ఈ వారధి నిర్మాణం 3 అడుగులు ముందుకు 7 అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతుండటంతో ఇంకా ప్రయాణికులకు పాటలు తప్పడం లేదు. కొత్త వారధికి పాత కష్టాలు అన్నట్టు సాగుతున్నాయి కాజీపేట వంతెన నిర్మాణాలు. 2021లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభించినప్పటికీ ఇప్పటికి కూడా ఎటువంటి అతిగతి లేకుండా పోయింది. ప్రస్తుతం మనం ఉన్నాం హన్మకొండ హైదరాబాద్ రహదారిపైన. కాజీపేట వంతెన నిత్యం రద్దీగా మారుతుంది. ఈ బ్రిడ్జిపై కొంత భారం తగ్గించడం, పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 72 కోట్ల నిధుల వ్యయంతో ఈ వంతెన నిర్మాణానికి 2021లో నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 2023 నాటికే ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ కూడా దాదాపు 5 ఏళ్లు దాటుతున్నా కూడా వంతెన నిర్మాణం అతిగతి లేకుండా పోయింది. రోడ్లు భవనాల శాఖ 2021లో ఈ పనులు ఆర్కుల నిర్మాణం పూర్తయి దాదాపు 6 నెలలు కావస్తుంది. ఈ వంతెనకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి మీద నిలబెట్టాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా నిలబెట్టలేకపోవడంతో ఈ పనులు ఇంకా నత్తనడకన కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఫ్రేములు దీనికి చేయాల్సి ఉంది. ఈ ఫ్రేములు బిలాయ్ కంపెనీ నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికీ కేవలం 3 లారీల మెటీరియల్ మాత్రమే వచ్చింది. మిగతాది గత నెలలోనే రావాల్సి ఉండగా మెటీరియల్ రాకపోవడంతో ఈ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. నత్తనడకన సాగుతున్న పరిస్థితి ఉంది. వంతెన మీద ఆర్కులను నిలబెట్టేందుకు మొదటి నుంచి అనేక సాంకేతిక సమన్వయ కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైల్వే అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ, ఉక్కును సరఫరా చేస్తున్న కంపెనీలు వీటికి సంబంధించి అధికారుల మధ్య అనేక సమస్యలు తలెత్తుతుండడంతో ఈ వంతెన నిర్మాణ పనులు సకాలంలో వేగంగా సాగడం లేదని చెప్పవచ్చు. రైల్వే అధికారులు వంతెన నిర్మాణానికి అవసరమయ్యే ప్రతి మెటీరియల్ను కంపెనీ నుంచి సర్టిఫైడ్ చేయాల్సింది. ఈ కారణంగా కూడా పనులలో ఆలస్యం స్పష్టంగా కనిపిస్తుంది. రైల్వే అధికారులు బదిలీపై వెళ్లడం, కొత్త అధికారులు రావడం, వారికి వంతెన పనులపై అవగాహన పెంచుకోవడానికి కొంత సమయం పట్టడం, ఇటువంటి కారణాలు కూడా వంతెన నిర్మాణం ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పనులు 5 ఏళ్లు దాటుతున్నా కాకపోవడంతో వరంగల్ హన్మకొండ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు అదేవిధంగా నగరవాసులకు నిత్యం రాకపోకలు సాగించే నగరవాసులకైతే ఇబ్బందులు తప్పడం లేదని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా అన్ని శాఖల అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ చూపితేనే ఈ వంతెన నిర్మాణం పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు నడుం బిగించాలని నగర వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, వరంగల్.